శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది. ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది. కుజుడు నక్షత్రమైనటువంటి మృగశిర నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు అంటే నవంబర్ 28వ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిర నక్షత్రంలోనే ఉండబోతున్నాడు. ఈ మృగశిర నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం. మృగశిర నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది. గత మనం చూసినటువంటి 100 రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుండవచ్చు. ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికి టీవీ నైన్లో జరిగింది. క్రోధీనామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతి గురించి కూడా నేను చెప్పాను. గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం, యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి 100 రోజుల పాటు మృగశిర నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు. దాని గురించి కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజ మాందాబ్దం కుజ నీచత్వం జరుగుతున్నది. ఈ జరగబోతున్నటువంటి కూడా అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట. అక్టోబర్లో జరగబోతున్నది. దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద, మనుష్యుల మీద మరియు అదేవిధంగా మరియు మిగతా చరచరాల మీద కూడా ఉంటుంది. ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిర నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే అంగగోచారం అని చెప్పి అంటారు దాన్ని. అంగగోచారంలో శిరస్సు, ముఖము, అదేవిధంగా ఉదరము, ఛాతి, జననేంద్రియాలు, పాదాలులో మిగతా 26 నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం, అదేవిధంగా మిగతా 26 నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది, 26, 27 నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు, అది గమనించాలి. ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ ధ్యానం చేసుకోవటం, దైవ ధాన్యం చేసుకోవటం, మంత్రోచ్చారణ చేసుకోవచ్చు, ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. మకర రాశి వారికి ఈ గురు యొక్క సంచారం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. మృగశిర నక్షత్ర జాతకంలో మృగశిర నక్షత్రంలోకి మార్పు జరిగినప్పుడు అంగగోచారం అంటే గోచారం జరిగినప్పుడు ఈ యొక్క మకర రాశి వారి మీద ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకం వచ్చినప్పటికీ ఉదరంలోకి వస్తుంది అన్నమాట. అంటే మొదటి నక్షత్రం వచ్చినప్పటికీ ఉదరంలోకి రావడం వల్ల సిరిని, ధనాన్ని, యోగ్యతని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్నాల్లో అనుకూలతని, ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలతని, గృహంలో ఒకరికి ఉద్యోగం రావడానికి కూడా కారకంగా ఉంటుంది ఈ యొక్క మృగశిర నక్షత్ర మార్పు. ఎందుకంటే తన యొక్క మార్పు అనేది ఉదరం మీద కేంద్రీకృతమైంది కాబట్టి మొదటి నక్షత్రానికి ఎక్కువగా ప్రాధాన్యత కలిసి రావటం అనేది జరిగింది. మరియు ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటిలో ఎటువంటి సందేహం అనేది లేదు. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది. ఆ ఒక ఉద్యోగం రావటం అనేది కూడా మానసిక చింతకి నుంచి బయటకు రావడానికి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు. ఇంట్లో సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, కుటుంబ వృద్ధి పొందటం అనేది
ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి 2, 3, 4 పాదాలు బట్టి వారు. అదేవిధంగా శ్రవణ ధనిష్ట నక్షత్ర జాతకులకు ఎలా ఉందనే చూద్దాం. శ్రవణ ధనిష్ట నక్షత్ర జాతకులు మనం గమనించినట్లయితే ఇక్కడ జననేంద్రియంగా చెప్పచ్చు అన్నమాట. ఇది అంటే గురువు యొక్క దృష్టి జననేంద్రియంగా గురువు నుంచి మనం లెక్కేసుకుంటే ఇది జననేంద్రియ స్థానం అవుతుంది అన్నమాట. జననేంద్రియ స్థానం ఎప్పుడైతే శ్రవణ ధనిష్ట జరుగుతుందో అప్పుడు కొంచెం కష్టాన్ని నష్టాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. అంటే చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావు అన్నమాట. అదేవిధంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులు అనేది ఈ నవంబర్ వరకు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఉన్న స్థానంలోనే ఉండటం, పరిస్థితిని నెట్టుకు రావటం అనేది ముఖ్యం. మరి అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ యొక్క శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్ర జాతకులు ఎక్కువగా మార్పు చేర్పులకి తీసుకోకుండా ఉండటం ముఖ్యం. కానీ మొదటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎక్కువగా అవకాశాలు కలిసి రావటం అనేది జరుగుతుంది. మరియు ఆ యొక్క అవకాశాల వల్ల మీరు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ శ్రవణ ధనిష్ట నక్షత్ర జాతకులకి చేసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా కానీ, డబ్బులు ఎవరికన్నా అప్పు ఇవ్వటం కానీ, లేకపోతే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాన్ని ఇంట్లో అందరితో 1-2 సార్లు చర్చించి చేసుకోవాలి. వాటితో పాటు ముఖ్యంగా ఈ యొక్క దొంగతనాలు జరగడానికి ఆస్కారం అనేది ఉంది. సో మీ యొక్క విలువైన వస్తువులని జాగ్రత్త పరుచుకోవడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులతో పాటు ధనిష్ట నక్షత్ర జాతకులు, శ్రవణ నక్షత్ర జాతకులకి ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. అది మీ వ్యక్తిగత సామర్థ్యం, అది మీకు తెలుసు. కానీ ఎప్పుడైతే సమయం అనుకూలంగా లేదో ఆ సమయంలో పెద్ద నిర్ణయాలు అనేవి ఎక్కువగా పనికిరావు. మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వివాహ సంబంధితమైన విషయాల్లో మీరు చేసేటువంటి నిర్ణయాలు అనేవి చాలా ముఖ్యంగా భూమిక పోషిస్తూ ఉంటాయి. అంటే వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా అప్పులు ఇచ్చేటప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో సమాజంలో అప్పు తీసుకునేటప్పుడు మన చెయ్యి ఎప్పుడు ఇచ్చేటప్పుడు ఇప్పుడు మన చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేటప్పుడు ఎప్పుడు మన చెయ్యి కిందే ఉంటుంది. సో అప్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిగేటప్పుడు మళ్ళీ నువ్వే వాడికి విరోధిగా మారుతావు. సో ఈ నష్టాన్ని పూడ్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది. 27 నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది. సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపం, ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు. లేనటువంటి వారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది. లేనటువంటి వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగి, ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది. అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట. అంటే ఉదయం పూట సాయంకాలం పూట 2 పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భాద్రపద పూర్ణిమ, నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చేటప్పటికి నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అటు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిర నక్షత్రంలోనే ఉంటుంది. మృగశిర నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు. మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు.
ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, మరియు అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి, మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది. స్వస్తి.